హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీతోనామాట. ఇవాళ వీడియోలో ఒక సింపుల్ హెల్తీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చానండి. పొంగలి అండి. ఈజీగా డైజెషన్ అవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. తప్పకుండా నా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి. ఇప్పుడు ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ బియ్యంకి హాఫ్ గ్లాస్ పెసరపప్పు అండి, మూంగ్ దాల్ అంటారు, తీసుకొని రెండు మిక్స్ చేసుకొని కలుపుకుంటున్నానండి. ఒకసారి శుభ్రంగా కడుక్కొని 1.5 గ్లాస్ కదండి బియ్యము పెసరపప్పు రెండు, 1.5 గ్లాస్కి నేను 5.5 గ్లాస్ నీళ్ళు వేసుకున్నానండి. అలాగే 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. మూత పెట్టుకొని ఒక విజిల్ హై ఫ్లేమ్లో, అలాగే 2 విజిల్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్నానండి. ఇలా మెత్తగా ఉడికిపోయిందండి. చూడండి, ఒకసారి బాగా మెత్తగా నలుపుకొని, గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు కాంచి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, అలాగే 2-3 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కాజు కూడా వేసుకుంటున్నానండి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అల్లంని ఇలా సన్నగా తురిమి వేసుకుంటున్నానండి. దంచి వేయడం వల్ల పిల్లలు దాన్ని సపరేట్ చేసి పడేస్తారు కాబట్టి ఇలా నేను బాగా తురిమి వేసుకున్నానండి. అన్నీ అల్లము పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు గ్యాస్ ఆపేసి మనం ముందుగానే ఉడికించుకున్న ఈ అన్నం ఉంది కదండి, పెసరపప్పు వేసి చేసుకున్నది దాంట్లో వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. చాలా హెల్త్కి మంచిదండి, ఎందుకంటే ఇందులో పెసరపప్పు చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఈ ఎండాకాలంలో చలవ చేస్తుంది, ప్లస్ ఎండల్లోప్పుడు బాగా డైజెషన్ కూడా ఉండదు కదండి, కాబట్టి ఫాస్ట్గా డైజెషన్ అవుతుంది. చాలా మంచిదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది పల్లీల చట్నీ కారపులుసుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్లోని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మీకు అప్డేట్స్ వస్తాయండి.